అక్కినేని అఖిల్ భారీ హిట్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పర్లేదు అనిపించిన మిగతా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. ఇక ఎన్నో ఏళ్ల అంచనాలు నడుమ వచ్చిన ఏజెంట్ కూడా డిజాస్టర్ కావడం అఖిల్ సినిమాను నిరాశకు గురిచేసింది. మొదటి నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వలేదు. అఖిల్తో చేసిన దర్శకులు కూడా ఆషామాషీ వ్యక్తులు కాదు. టాలీవుడ్లో పేరున్న దర్శకులతోనే అఖిల్ సినిమా చేశాడు. కానీ హిట్ మాత్రం మనోడికి అందని ద్రాక్షలాగా మారిపోయింది. ఈసారైనా అఖిల్ హిట్ కొడతాడా అన్న క్యూరియాసిటీ పెరిగింది. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ సాలిడ్ హిట్తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అఖిల్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక సినిమాని లైన్ ఆఫ్ చేశాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఆయన అందాల భామను కూడా కన్ఫర్మ్ చేశాడని ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అఖిల్ ఒక యంగ్ డైరెక్టర్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. రూరల్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీతో అఖిల్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఎంపికైందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీని లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. అఖిల్ తదుపరి చిత్రం చిత్తూరు నేపథ్యంలో సాగే గ్రామీణ ప్రేమ కథగా ఉంటుంది. దీనికి గతంలో వినరు భాగ్యము విష్ణు కథ హెల్ప్ చేసినటువంటి మురళీకిషోర్ అబ్బురా దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రానికి తాత్కాలికంగా టైటిల్ లెనిన్ అని పెట్టారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అఖిల్తో ఈ పల్లెటూరి డ్రామాపై నాగార్జున నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ చిత్రం అక్కినేని వారసుడికి కొత్త ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో అఖిల్కి జోడీగా శ్రీలీల నటిస్తూ ఉండగా నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. పనిలో ఉన్న కొత్త ప్రాజెక్టుతో అఖిల్ తన కెరియర్ని మలుపు తిప్పాలని మరియు అతని అభిమానులు ఎదురు చూస్తున్న హిట్టుని అందించాలని ఆశిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగార్జున మరియు సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటనను సంక్రాంతికి పోస్టర్తో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.